గ్రామ వాలంటీర్లు ఈ వ్యవస్థ ఇప్పుడు ఏ విధంగా రూపు మార్చుకోనుంది? గత 4 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడు ఏదో ఒక విషయంలో నిత్యం వార్తల్లో ఉండే ఈ గ్రామ వాలంటీర్ వ్యవస్థ తాజాగా మనకు జరిగిన లోక్సభ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బాగా వివాదాస్పదం కావడం కూడా జరిగింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన వెంటనే ఈ గ్రామ వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టాలని, వీరికి ఎటువంటి ప్రభుత్వ అధికారిక కార్యకలాపాల్లో వినియోగించుకోరాదని, ఎన్నికల కూడా ముగిసేంత వరకు వీరు ఎటువంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో జోక్యం చేసుకోకూడదని, వీరిని దూరంగా ఉంచాలని ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవడంతో ఎన్నికల్లో ఈ వాలంటీర్ వ్యవస్థ తీవ్ర వివాదాస్పదమైంది. పెద్ద సంఖ్యలో వాలంటీర్లు రాజీనామా చేసి మరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఎన్నికల్లో తిరగడం అనేది జరిగింది. ఇది గుర్తించిన తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి గనక అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, అలాగే ప్రస్తుతం 5,000 రూపాయలుగా ఉన్న జీతాన్ని 10,000కు పెంచుతామని చెప్పి ఆయన ఎన్నికల హామీగా ఇవ్వడం అనేది జరిగింది. తాజాగా రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో వచ్చే కూటమి ప్రభుత్వం ఈ వాలంటీర్ వ్యవస్థను ఏ విధంగా నడపబోతుంది, దీనికి సంబంధించి తాజాగా వార్తలు అయితే వస్తూ ఉన్నాయండి. నేను ఈ వీడియోలో వాలంటీర్ వ్యవస్థ, వాలంటీర్ నియామకంలోను అలాగే విధుల నిర్వహణలోనూ ఈ ప్రస్తుత కొత్త ప్రభుత్వం కీలక మార్పులు చేయనున్నట్టుగా తెలుస్తోంది. వీటికి సంబంధించి పూర్తి సమాచారాన్ని నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. కొత్తగా అధికారంలోకి వచ్చిన జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి ప్రభుత్వం ఈ వాలంటీర్ వ్యవస్థ నిర్వహణకు సంబంధించి భారీగా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే ఇక మీదట వాలంటీర్లను నియమించుకునేటప్పుడు ఈ యొక్క నియామక ప్రక్రియలోను, అలాగే వాలంటీర్ల విధుల నిర్వహణలోను కీలక మార్పులు చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఎవరైతే మనకు ఎన్నికల్లో పెద్ద ఎత్తున రాజీనామాలు చేసినటువంటి వాలంటీర్లను మళ్ళీ విధుల్లోకి తీసుకునే అవకాశం లేదు. వీరి స్థానంలో కొత్తగా నియమించుకునే అవకాశం అయితే ఉంది. అయితే ఇక మీదట మనకు వాలంటీర్లకు నియామకానికి 10th క్లాస్ అర్హతగా ఉండగా ఇక మీదట అలా కుదరదండి. ఎవరైతే వాలంటీర్లుగా నియమించబడాలి అనుకుంటారో అలాంటి వారు కనీసం డిగ్రీ అర్హత కలిగి ఉన్నట్లయితేనే వీరు ఈ వాలంటీర్ కి అర్హత సాధించగలుగుతారు. అలాగే వయస్సుకు సంబంధించి కూడా మార్పులు చేర్పులు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎవరైతే వాలంటీర్లకు దరఖాస్తు చేసుకుంటారో అలాంటి వారు డిగ్రీ పాస్ అయ్యుండి 1994 నుండి 2003 వరకు మధ్య వయోపరిమితి కలిగిన వారు అయి ఉండాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది. అలాగే మనకు 50 ఏళ్లకు ఒక గ్రామ వాలంటీర్ ఉండగా ఇక మీదట గ్రామం మొత్తానికి 5 మంది వాలంటీర్లనే ఉంచే విధంగాను, వారి ద్వారా విధులు నిర్వహించే విధంగాను ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక మీదట వాలంటీర్ని గ్రామాల్లోనే కాకుండా మండల పరిధిలో ఏ గ్రామానికైనా సరే వెళ్లి విధులు నిర్వహించే విధంగా కూడా మార్పులు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక మీదట ప్రతి గ్రామానికి కొత్తగా గ్రామ సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి ఈ యొక్క గ్రామ సచివాలయ వ్యవస్థ కావచ్చు, వాలంటీర్లు కావచ్చు, ఆ గ్రామ సర్పంచ్ అధీనంలో ఉండి విధులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మనకు జూన్ 12వ తేదీన చంద్రబాబు నాయుడు గారు కూటమి అభ్యర్థిగా ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అదే సందర్భంలో వాలంటీర్లకు ప్రస్తుతం ఉన్న 5,000 రూపాయల జీతాన్ని 10,000కు పెంచుతూ కూడా ఆయన నిర్ణయం తీసుకోబోతున్నారు. త్వరలోనే ఈ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి కొత్త విధి విధానాలతో ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్టుగా అయితే మనకు వార్తలు వస్తున్నాయండి. కనుక గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలకు 10th క్లాస్ క్వాలిఫికేషన్ తో వాలంటీర్లను నామినేటెడ్ చేసినట్టుగా ఇక మీదట అలా జరిగే అవకాశం లేనట్టుగా తెలుస్తోంది. ఈ యొక్క వాలంటీర్ నియామకానికి డిగ్రీ అర్హతతో పాటు వయస్సు లిమిట్ పెట్టి మనకు రిక్రూట్మెంట్ చేసుకోబోతున్నారు. బహుశా ఈ వాలంటీర్ నియామకానికి కూడా పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా కూడా వార్తలు అయితే వస్తున్నాయి. వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి కొత్త నోటిఫికేషన్ విడుదలయ్యేంత వరకు పూర్తి సమాచారాలు తెలియరావాల్సి ఉన్న నేపథ్యంలో ఈ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో ముందు వేచి చూడాల్సిందే.